ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఆదివారం తిథి నాడు 8 గంటల నుండి 9 గంటలు సాయంత్రం సమయంలో ఈ యొక్క సమయంలోగా అద్దం ముందు ఇలా పెట్టండి. రెట్టింపు డబ్బు వచ్చి చేరుకుంటుంది. వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్నది మీ చెంతకు వచ్చి చేరుకుంటుంది. ఇంట్లో ఉన్న అద్దమైనా పర్వాలేదు, ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈ అద్దాన్ని పెట్టి ఏం చేయాలంటే ఈ రోజున అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. అద్దం అనేది పూజ చేసే సమయంలో కంపల్సరీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కల్లు ఉప్పు తీసుకోండి. ఆ యొక్క బౌల్ గాజు బౌల్ అయి ఉండాలి. మట్టిదైనా తీసుకోవచ్చును, ప్రమిద అయినా వాడుకోండి, లేదా చిన్న గిన్నె పింగాణి బౌల్ అయినా పర్వాలేదు తీసుకోండి. అందులో 2 పిడికెల కల్లు ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఒక చిన్న పువ్వు, ఏదో ఒక పువ్వు పెట్టుకోండి. దానిపైన 11 రూపాయలు డబ్బులు పెట్టండి. 11 రూపాయలు డబ్బులు అనేది పెట్టండి, లేదా మీరు ఏదైనా ఒక చిన్న కాయిన్ అయినా పెట్టుకోండి. ఉందనుకోండి, చిన్న పేపర్లో మడి చేసి అలా దానిపైన ఉప్పు పైన కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా మన దగ్గర ఉన్నది ఆ అద్దంలో చూపిస్తే గనక ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్ లో పెట్టాలి అన్నమాట. ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ లో పెట్టుకుని పూజ గదిలో పెట్టుకుంటాం కావున ఆ ప్లేటు అనేది అది అయినా పెట్టుకోవచ్చును. ఇలా పెట్టుకుని డబ్బు వశం చేసే ఏ వస్తువులన్నీ వేసుకోండి. యాలుకలు కానీ లవంగాలు కానీ ఇలా ఏదైనా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా చాలా మంది తామర గింజలు కూడా వేసుకుంటూ ఉంటారు. ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకుని ఈ ప్లేట్ ని ఇప్పుడు మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి. దీనికి ఆ వెనుకాలగా వచ్చి అద్దం అనేది నిలబెట్టాలి అన్నమాట. అద్దంలో చూసినప్పుడు ఈ యొక్క కల్లు ఉప్పు కానివ్వండి, లక్ష్మీ స్వరూపమైన మనం పెట్టిన వస్తువులు కానీ డబ్బులు కానీ మంగళకరమైన ఆ యొక్క ధనాన్ని ఆకర్షించే పదార్థాలు కానీ అన్ని అద్దంలో కనిపించాలి. ఇలా పెట్టినప్పుడు అవన్నీ మనకు రెట్టింపు అవుతాయి. ఇలా పెట్టి తూర్పు దిశగా పెట్టండి. తూర్పు దిశలో అద్దం అనేది పెట్టినప్పుడు తూర్పు పడమర అని అంటాం కదండి. తూర్పు దిశగా పెట్టినప్పుడు మనకి మంచి ఫలితం అనేది రిజల్ట్ అనేది ఉంటుంది. రాత్రంతా కూడా అలాగే పూజ గదిలో ఈ యొక్క ప్లేటు, కల్లు ఉప్పు వస్తువులన్నీ అలాగే ఉంచేసేయండి. మరుసటి రోజు ఏం చేస్తారంటే అద్దం తీసి మీరు మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుని ఈ యొక్క కల్లు ఉప్పుని షింక్ లో కానీ వాష్ బేసిన్ లో కానీ పోసేయొచ్చు. అందులో ఉన్న వస్తువులు అన్ని కూడాను తీసి భద్రపరచుకోవచ్చు. డబ్బులు కానీ ఇంకా ఏమైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా భద్రపరచుకోండి. వాటిని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కల్లు ఉప్పు మాత్రం కరిగించి కింద పోసేయండి. షింక్ లోనో లేకపోతే వాష్ బేసిన్ లోనో అలాగే పోసేయండి. రాత్రి 8 నుండి 9 గంటల్లోపు ఈ యొక్క పరిహారం అనేది చేయండి. ఇలా చేసి ధనం అనేది ఎక్కువగా రావాలంటూ, కోటీశ్వర యోగం కలగాలంటూ వారాహి అమ్మను తలచుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.